రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,78,000 కోట్ల రూపాయల అప్పు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అది రాష్ట్ర విభజన తర్వాత వివిధ రకాల పద్ధతుల కింద అకౌంట్ జనరల్ లెక్కల ప్రకారం విడగొట్టేసి ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి అప్పచెప్పగా 18,000 కోట్ల రూపాయల విదేశీ రుణం ఇంకా అలాగే మిగిలిపోయింది. ఈ విదేశీ రుణాన్ని ఎలా ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలనే దాని మీద వివాదం నడుస్తుంది. తెలంగాణ ఏమో జనాభా ప్రాతిపదికన 58-42% నిష్పత్తిలో ఇవ్వాలనేది తెలంగాణ వాదన కాగా, వ్యయం ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంత ఖర్చు పెట్టారు, ఈ 18,000 కోట్లలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు చేపట్టారు అనే ఆధారంగా ఆ రాష్ట్రానికి అప్పును కేటాయించాలనేది ఆంధ్రప్రదేశ్ వాదనగా ఉంది. అన్నిటికీ మించి ఆస్తులు అప్పుల పంపకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టంతో రూపొందించిన షిలాబిడే కమిటీని సంప్రదించాలా లేక అకౌంట్ జనరల్ ఇచ్చే నివేదికల ఆధారంగా అప్పుల్ని కేటాయించాలనేదే ఇవాళ మనం చర్చలో చూడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దినకర్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు, విశ్లేషకులు సి నరసింహరావు గారు కంటిన్యూ అవుతున్నారు. ఇక భానుప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ వెరీ సారీ భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు వరంగల్ ప్రచారంలో ఉన్నారు. వారు అలాగే వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మనకు అందుబాటులో ఉన్నారు. ఇక ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ పాపారావు గారు కూడా మనతో ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా పాపారావు గారు నమస్కారం అండి. పాపారావు గారు వినిపిస్తుందా? వినపడుతుంది. పాపారావు గారు, ఈ అప్పులకు సంబంధించి మీ అవగాహన ఏంటి? విదేశీ అప్పులు 18,000 కోట్ల రూపాయలు మిగిలిపోయాయి, ఏ రాష్ట్రానికి ఇంకా కేటాయించలేదు. దానికి షిలాబిడే కమిటీ ఉంది, అలాగే అకౌంటెంట్ జనరల్ ఇవ్వాల్సిన నివేదికలు ఉన్నాయి. వీటి ఆధారంగా వెళ్ళాలా లేకపోతే ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఏ ఆధారంతో వెళ్తే బాగుంటుంది? ప్రధానంగా ఏంటంటేనండి, ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అంటే 48 తెలంగాణ జనాభా అనేది 42 తెలంగాణ అనేది 58 ఆంధ్రప్రదేశ్ అనేది నిష్పత్తి ప్రకారమే ప్రతి విషయం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు వరకు చాలా విషయాలు అదే ప్రాతిపదిక మీద జరిగినప్పుడు ఏ ప్రాతిపదిక మీద అయితే సాధారణంగా మిగతా అంశాలన్నీ జరిగినాయో వాటిని పక్కన పెట్టి మిగతా ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రత్యేక ప్రాతిపత్తిని కోరటం కుదరదని, ప్రాతిపదికను కోరటం కుదరదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇదేంటంటే బేసిక్గా ఇది ఏమో అంత రిజాల్వ్ చేయడానికి వీళ్ళంత ఇష్యూ కాదు. 18,000 కోట్ల రూపాయల అప్పులు పంచుకోవటం విషయంలో తగాదా పడుతున్నటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరుతెన్నులు కూడా నిజానికి చూసుకునేటట్లయితే అవి సరిగ్గా లేవని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మొన్న జరిగినటువంటి రాజధాని నిర్మాణంలో వాళ్ళు ఖర్చు పెట్టిన తీరు కానీ వ్యవహార శైలి కానీ ఆడంబరంగా ఖర్చు పెట్టడం చూసిన తర్వాత వాళ్ళు 18,000 కోట్ల రూపాయల దగ్గర మళ్ళీ తగాదా పెట్టుకోవడం అనేది వాళ్ళకి. ఇక్కడ చూసుకునేటట్లయితే ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి కొత్త అప్పులు మామూలుగా వీళ్ళకి 70,000 కోట్ల రూపాయల అప్పులు ఉజ్జాయింపు గల ఆ మేరకు వీళ్ళ వాటా అవుతుందని అప్పుల్లో మొత్తం 1,80,000 కోట్లలో. అయితే ఏంటంటే ఆ తర్వాత వీళ్ళు అంటే దాని ప్రకారం ఏంటంటే తలకి 20,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రజల మీద భారం ఉంటుంది తలసరిన. అది కాగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీళ్ళు తీసుకుని సంవత్సరంన్నర కాలంలోనే ఎంత అప్పులు చేశారంటే వీళ్ళు దరిదాపుగా తలసరి అప్పు భారం తెలంగాణ ప్రజల మీద 20,000 కోట్లుగా ఉన్నదల్లా ఇప్పుడు 37,000 కోట్లకు పెరిగింది. అంటే రెట్టింపు అయింది. అంటే ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో కొత్తగా చూడండి. కాబట్టి ఏంటంటే 18,000 కోట్ల రూపాయల దగ్గర పట్టుబట్టి కూర్చోవడం అనేది కొంత పెడసరంగాను లేకపోతే మొండిగా పోవటం తప్పితే వ్యవహార శైలిలో దీని దగ్గర ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏ ప్రిన్సిపల్ ప్రాతిపదిక మీద అయితే మిగతా అన్ని అంశాల మీద విభజన జరుగుతుందో అదే అంశం జోలికి నరసింహరావు గారు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు విభజన తర్వాత చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని ఉమ్మడి సంస్థలుగా విడదీయాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ చాలా. కానీ 1,78,000 కోట్ల రూపాయల అప్పుల్లో 18,000 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు. కాకపోతే దీనికి ఉన్న ఒక స్పెషల్ ఇదేంటంటే ఇది విదేశీ అప్పు, విదేశీ బ్యాంకుల నుంచి ఇక అక్కడి నుంచి తెచ్చిన అప్పు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పేరుతో తెచ్చిన అప్పు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. ఇవాళ ఆంధ్రప్రదేశ్తో తెచ్చిన అప్పు కాబట్టి ఆ వడ్డీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతుంది. రైట్, అది ఇవాళ రేపో తేలిపోతుంది అనుకోండి. అయితే జనాభా ప్రాతిపదికన చేయండి మిగతా అన్నీ చేసినట్టుగా 48-52% అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన. లేదు ప్రాజెక్టులు ఈ 18,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాన్ని బేస్ చేసుకుని చేయండి అనేది ఆంధ్రప్రదేశ్ వాదన. మీ ఒపీనియన్? అసలు ఆ డీటెయిల్స్ చెప్పాలి కదా. రెండు ప్రభుత్వాలు కూడా 18,000 కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టారు, దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో కొంత ఖర్చు పెట్టారు, ఇక్కడ కొంత ఖర్చు పెట్టారు. ప్రభుత్వాలు ఇంతవరకు వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి.
పబ్లిష్ చేయలేదు. పైగా అది దేనికి ఎంత ఖర్చు పెట్టారు? అసలు 4258 అన్నది ఒక ప్రజలకిను ఒక ప్రభుత్వం చేసే ఖర్చుకి సంబంధం ఏముంది అసలు? వాళ్ళ ఏదో విజయవాడలో పెద్ద ఖర్చు చేయొచ్చు, అది తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణలో పెద్ద ఖర్చు చేయొచ్చు, అది విజయవాడకి అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? అసలు ఈ ఒక హేతుబద్ధత, ఒక ప్రాతిపదిక లేకోకుండా ఇష్టారాజ్యంగా ఏదో ఒక 42-58% అని పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తారో సరికాదు. అన్ని చోట్ల కూడా సరికాదు. జనాభా ప్రాతిపదిక మీద ఏం కావాలి మీకు? జనాభా ప్రాతిపదిక మీద ఆదాయం వస్తుందా? ఇక్కడ 42 అయితే మొత్తం ఆదాయం, రాష్ట్రం వచ్చే ఆదాయం 42% వస్తుంది. ఇక్కడ అక్కడ 58% అక్కడ వస్తుందా? రావట్లేదే. అక్కడ లోటు బడ్జెట్, ఇక్కడ మిగులు బడ్జెట్ వస్తుంది. ఎందువలన? ఈ జనాభా ప్రాతిపదిక అనేది అసలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? జనాభా ప్రాతిపదిక ఎలా సరైంది, ఎలా సరైంది కాదు. మరి ఇంకో కొత్త ప్రాతిపదిక కరెంటు విషయంలో మళ్ళీ జనాభా ప్రాతిపదిక తీసుకోవాలి, జనాభా వినియోగం ప్రాతిపదిక తీసుకున్నారు. వినియోగ ప్రాతిపదిక తెలంగాణలో పంపు సెట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా కరెంట్ ఆధారిత వ్యవసాయం కాబట్టి అని వినియోగం ఆధారంగా తీసుకున్నారు కరెంటు విషయంలో. మిగతా అని జనాభా ప్రాతిపదికన జరిగింది. అదే వాటర్ విషయంలో కానీ మీరు అసలు జనాభా ప్రాతిపదిక అన్నది ఎలా తీసుకుంటారు? జనాభా ప్రాతిపదిక దేనికోసం జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్నారు? ఆదాయ వ్యయాలకి జనాభా ప్రాతిపదిక సంబంధమే ఉంది. అసలు ఆ విషయం విభజన సమయంలో అడ్డగోలగా ఇష్టారాజ్యంగా ముందు చూపు లేకుండా ఏదో రాచుకున్నారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాకి వాళ్ళు కేంద్రంలో అలా చేశారే తప్ప ఇది ఒక హేతుబద్ధత అన్నది లేదు. హడావిడిగా చేస్తాం వల్ల కాంగ్రెస్ వాళ్ళు హడావిడిగా అప్పటికప్పుడు ఒక్క రోజులో పార్లమెంట్ తలుపులు మూసి చేయడం వల్ల ఆ దుర్మార్గం జరిగింది. రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. సరైన ప్రాతిపదిక లేదు, సరైన హేతుబద్ధత లేదు. అసలు ఎందుకు ఏం చేశారో కూడా తెలవని పరిస్థితి వాళ్ళు నెలకొంది. రైట్. తులసిరెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? విభజన చేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది. ఏం ఆలోచించారో తెలియదు. కమిటీ అయితే చేశారు, ఆస్తులు అప్పులు చేయడం కోసం, రాష్ట్రాల వారికి విభజించడం కోసం శిలాబిడ నేతృత్వంలో కమిటీ చేశారు. ఆ కమిటీ ఎటు తేల్చలేక 18,000 కోట్లు అలా పెండింగ్ పెట్టుకుని కూర్చుంది. చాలా కీలకమైంది. వడ్డీ కట్టాలి, దారుణంగా ఉంది. వడ్డీ కూడా చాలా పెద్ద ఎత్తున కట్టాల్సి వస్తుంది. అది ఒక రాష్ట్రం మీద పడుతుంది ఆ భారం కూడా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఏ ప్రాతిపదికన చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ విభజన చట్టంలో పార్ట్ 6 సెక్షన్ 54లో ఈ పబ్లిక్ డెట్ గురించి చాలా క్లారిటీగా ఉంది. దీంట్లో 2 రకాలు ఉన్న అప్పు, ఆ రోజుకు ఉన్నటువంటి జూన్ 2కు ఉన్నటువంటి అప్పును 2 రకాలుగా చేశారు. లొకేషన్ స్పెసిఫిక్ ఒకటి, జనరల్ ఒకటి. ఇప్పుడు లొకేషన్ స్పెసిఫిక్ అంటే కృష్ణా డెల్టా మోడర్నైజేషను, అది మొత్తం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ఏదైనా చేస్తే ఇది టోటల్గా తెలంగాణకు వస్తుంది. సెర్ఫ్ ఉంది, సొసైటీ ఫర్ రిలీఫ్ ఆఫ్ పావర్టీ, అది జనరల్. జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి లొకేషన్ స్పెసిఫిక్ ఉండేటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేసారు. జనరల్గా ఉండేదానికి పాపులేషన్ బేసిస్ తీసుకోమని చెప్పేసి సెక్షన్ 54లో స్పష్టంగా ఉంది. దాని ప్రకారంగా జనరల్ తీసుకునేటప్పుడు ఆంధ్రాకు వచ్చేసి 58.32%, తెలంగాణకు 41.68% పాపులేషన్ బేసిస్తో. ఇది జనరల్గా ఉండడానికి కింద. దాని ప్రకారంగా పాపారావు గారు చెప్పినట్టు ఓవరాల్గా 2014 మార్చి 31కి 1,78,349 కోట్లు ఉన్నది అప్పు. దానికి ఏప్రిల్ మే మాసాల్లో కొంత యాడ్ అయి ఉంటుంది. దీన్ని ఓవరాల్గా వచ్చేసి అకౌంటెంట్ జనరల్ దాన్ని చూసిన తర్వాత కాగ్ వచ్చేసి దానికి స్క్రూటినీ చేసిన తర్వాత, అప్రూవల్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ విధంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో 18,000కు సంబంధించి అది మొత్తం డిస్ప్యూట్ ఉంది. మీ దానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రకారంగా లొకేషన్ స్పెసిఫిక్ జనరల్గా చూసి ఆడేమి డిస్ప్యూట్ రాలేదు. ఆ విధంగా 1,12,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు అప్పు వచ్చింది. ఇక్కడ మీరు చెప్పినట్లు ఆ 18,000కు సంబంధించి మెయిన్గా సైక్లోన్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు, ఎక్స్టెండెడ్ ప్రాజెక్టు కింద అక్కడ సమస్య వస్తుంది. యాక్చువల్గా దాంట్లో ఏమంటారంటే తెలంగాణ ప్రభుత్వం ఏముంటుందంటే సైక్లోన్ మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ఏరియాకి వస్తుంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కోటా కింద వేయండి అని చెప్పేసి తెలంగాణ అంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే ఆ సైక్లోన్ కేవలం సైక్లోన్ షెల్టర్సే కాదు, ఆ సైక్లోన్ వచ్చినప్పుడు భారీ వర్షం వచ్చినప్పుడు రోడ్లు ఇవన్నీ పోయినప్పుడు కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతము 2 పక్కలా ఖర్చు పెట్టాము. కాబట్టి ఇది పాపులేషన్ బేసిస్ మీద చేయమని చెప్పేసి ఆంధ్ర అడుగుతూ ఉంది. తెలంగాణ వచ్చేసి టోటల్గా సైక్లోన్ అక్కడ వస్తుంది కదా అక్కడ ఇవ్వమంటున్నారు. ఇక్కడ పాపులేషన్ బేసిస్ మీద ఏమని చెప్పేసి ఆంధ్ర అంటుంది. యాక్చువల్గా దీన్ని ప్రస్తుతానికి ఏమంటే ఇది ఆటోమేటిక్గా అప్పంతా ముందు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఉన్నది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడే ఉంది. మిగతాది సెటిల్ అయిపోయింది. ఈ 18,000కు సంబంధించి స్టిల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోటా కిందనే ఉంది. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ 900 కోట్లు వడ్డీ కూడా కట్టింది. దాన్ని తేల్చమని అడుగుతూ ఉంది. ప్రజెంట్ ఏమందంటే వీళ్ళ అకౌంట్లో వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు ఏదో తేల్చమని చెప్పేసి కాగుని అడుగుతున్నారు. కాబట్టి ఫైనల్గా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం ఒక చిన్న కరెక్షన్.
తులసిరెడ్డి గారు విదేశీ నిధులు అంటే మనం విదేశాలు పే చేయక్కర్లా. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంగా పే చేయాలి. అదే విదేశీ చెప్పేది. నిధులని కేంద్రం నుంచే మనకు వస్తాయి. కరెక్ట్. మళ్ళీ మనం కేంద్రాన్ని పే వచ్చినా చేయాలి. కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కానీ డైరెక్ట్గా విదేశాలకు విదేశాలతో కట్టకపోయినా సంబంధాలు సెంట్రల్ ఉండాలి. గవర్నమెంట్ ద్వారా కట్టాలి. కరెక్ట్. దినకర్ గారు, మీ ఆర్గ్యుమెంట్ ఏమో ఈ 18,000 కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ 18,000 కోట్లతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, లేకపోతే ఇంకేమన్నా పథకాలు చేపట్టారు, వాటి ఆధారంగా అప్పులు ఇవ్వండి, కేటాయించండి అని మీరు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటోంది 1,60,000 కోట్లు అప్పుని విడగొట్టినప్పుడు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ ప్రాంతంలో ఖర్చు పెట్టారని అకౌంటెంట్ జనరల్ చూడకుండా జనాభా ప్రాతిపదికన చేసేశారు. ఈ 18,000 కోట్లకు వచ్చరికి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో ఏంటి మీ దగ్గర ఉన్న ఈ 18,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టు ఖర్చు పెట్టారు, ఇలాంటిది ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అసలు ముఖ్యంగా ఒక అప్పు చేసామంటే అప్పు ద్వారా ఆదాయం అన్నా రావాలి, లేదంటే ఒక ఆస్తి అన్న క్రియేట్ అవ్వాలి. ఏదో ఒకటి జరగాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి. ఒక అప్పు చేసినటువంటి వ్యక్తి ఆ అప్పును తీర్చాలంటే రాష్ట్రం కావచ్చు, వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, కరెక్ట్. ఆ అప్పుని తీర్చాలంటే డెట్ రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి. అది రెవెన్యూ నుంచి వస్తుంది. అసలు వీరు బేస్ తీసుకున్నప్పుడే సహేతుకంగా చేయలేదు. ఆ రోజున విభజన జరిగే రోజున హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం 55% అయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది 25%, రాయలసీమ నుంచి వచ్చింది 10%, అదర్ దాన్ హైదరాబాద్ తెలంగాణ 10%. అంటే హైదరాబాద్ ప్లస్ తెలంగాణ కలిపితే 65%. ఆస్తులు ఎక్కడ క్రియేట్ అయినాయి? హైదరాబాద్ అరౌండ్ క్రియేట్ అయినాయి. అప్పులేమో ఉమ్మడిగా సర్దాల్సినటువంటి పరిస్థితి, ఆదాయం లేని ప్రాంతానికి కూడా జనాల ప్రాతిపదిక మీద వేయటం వల్ల నెత్తినబడింది. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అడ్డగోలుగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాని ఫలితాన్ని ఇప్పటికే మోస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్లో ఇక్కడ ఉండి ఆదాయ వనరులు ఎక్కువ ఉండి అప్పులు తక్కువ ఉండి తెలంగాణకి పంచిన విధానము, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అప్పులు ఎక్కువ, ఆదాయం తక్కువ, రాజధానికి లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలని ఆదాయం పెంచుకోవడానికి ఏర్పాటు చేసుకునేటటువంటి అవసరాలకి అదనపు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడినటువంటి ఈ పరిస్థితుల్లో 18,000 కోట్లు 1,80,000 కోట్లు చాలా చిన్న అమౌంట్ అనేటటువంటి విశ్లేషణ చేయటం అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది సహేతుకమైనటువంటిది కాదు. నేనే అన్నాను. ఎందుకన్నానంటే 1,78,000 కోట్ల రూపాయల్లో 1,60,000 కోట్లు ఆల్రెడీ విడగొట్టేశారు. మిగిలింది 18,000 కోట్లే. దీన్ని ఎక్కడోసారి తేల్చకుండా నాంచడం మంచిది కాదు. మీ మీద 900 కోట్లు భారం పడింది ఇప్పటికి. 900 కోట్లు పడింది. ఇటువంటి తేలని అంశాల్లో మీది ఈ 900 అంటున్నారు. మొత్తం కలిపి దాదాపు 2,000 కోట్ల వరకు తేలింది. ఇట్లాంటి మిగతా హెడ్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ అనేటటువంటి దాని మీద కట్టవలసినటువంటి అంశం మీద దాదాపు 2,000 కోట్లు తేలింది. అంటే మూలిగా నక్క మీద అదనపు తాటకాయ మళ్ళీ. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే నిష్ణాతులైనటువంటి గణాంక నిపుణులను తీసుకొని ఏది న్యాయబద్ధంగా చేయాలో ఆ న్యాయబద్ధంగా చేయటము, త్వరగా చేయటము. ఇప్పటికే మేము పడుతున్నటువంటి ఇబ్బంది, ఏ అప్పులైతే మాకు రాకూడని అప్పుల్ని కూడా మాకు ఈ విభజన నేపథ్యంలో ట్రాన్స్ఫర్ చేశారో దాని నుంచి కూడా మేము బయటపడే విధంగా ఇవ్వాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా పూర్తి చేయాల్సి. భానుప్రసాద్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంటు ఆస్తులు ఎక్కడ క్రియేట్ అయినాయో లేకపోతే ఎక్కడ ఈ 18,000 కోట్లతో డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందో దాని ఆధారంగా ప్రాంతాల వారీగా విభజించండి అప్పు అని అంటుంటే, ఇప్పుడు ఇంకో కొత్త ఆర్గ్యుమెంటు అంటే వినడానికి లాజికల్గా బాగానే ఉంది. మరి అది మీరేం చెప్తారో నాకు తెలియదు. అప్పిచ్చేవాడు ఆదాయాన్ని చూసి రెవెన్యూ చూసి ఇస్తాడు కదా, 65% రెవెన్యూ ఇక్కడ ఉంది కాబట్టి వాడు ఇచ్చాడు అనేది వారు చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో దీన్ని ఎలా విడగొట్టాలి? అంటే గతంలో 1,60,000 కోట్లు ఆల్రెడీ డివైడ్ చేసేటువంటి సందర్భంలో అప్పుడు నేను చూసినట్టయితే యాక్చువల్గా తెలంగాణ ప్రాంతంలో ఒక రోడ్డును కనుక వేసినట్టయితే కనీసం ఆ రోడ్ లైఫ్ 5 to 6 years లైఫ్ ఉంటుంది. అవును. అదే మీకు కోస్టల్ ఏరియాలో కనుక ఒక రోడ్ వేసినట్టయితే కంపల్సరీ వచ్చే సంవత్సరం దాన్ని రివైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ అది. కరెక్ట్. గత 60 సంవత్సరాలుగా ఏ రకంగా ఎంత అమౌంట్ ఆ విధంగా ఖర్చు అయి ఉంటుంది? మేము ఏ రోజు కూడా దాని గురించి మేము ప్రశ్నించట్లేదు. మాకు జనాభా రేషియో ప్రకారంగా డివిజన్ చేసినటువంటి సందర్భంలో నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు పవర్ జనరేషన్ విషయంలో తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఎంత కెపాసిటీ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సీమాంధ్ర ప్రాంతంలో ఎంత పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ అంటే అన్ని పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి అని అంటే దాని అర్థం అక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరిగినట్టే కదా. సో మేము అనేది ఏంటంటే ఒక డివిజన్ అనేటువంటి జరిగినటువంటి సందర్భంలో
ఈరోజు కేవలం 18,430 కోట్లకు సంబంధించి సెపరేట్ గా మళ్ళీ నిర్ణయం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు సైక్లోన్ ఎక్కడొస్తుంది, సైక్లోన్ కి సంబంధించినటువంటిది ఇతర ఫండ్స్ ను కూడా సైక్లోన్ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెటరీ ఫండ్ అలొకేషన్స్ కూడా పెద్ద ఎత్తున సీమాంధ్ర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి మేము అడగట్లేదు. ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి మనం ఏదైతే సైక్లోన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ లో ఖర్చు పెట్టామో వాటి విషయంలో మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని ఈరోజు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఖర్చు పెట్టినటువంటి సైక్లోన్ ఖర్చు పెట్టినటువంటి మొత్తాన్ని కూడా మేము అడగట్లేదు. ఎన్నో అంశాలు మనం తవ్వుకుంటూ పోయినట్టయితే ఎన్నో అంశాలు మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేననేది ఏంటంటే ఒక ప్రాతిపదిక ఉంది, ఆ ప్రాతిపదిక ప్రకారంగా మనం కూర్చొని సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ అంశంలో కూడా ఒక ముందుకు వచ్చి చేసేటువంటి పరిస్థితి కనబడలేదు. ఈ రోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఇరు పక్షాలకు, ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఒక అవగాహనకు వచ్చారు. వీళ్ళు అవగాహనకు వచ్చారు, వాళ్ళు అవగాహనకు వచ్చారు, ఒప్పుకున్నారు. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందుకొచ్చి దాని విభజనకి సహకరించినటువంటి పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. రైట్, అలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సంస్థలో ఉన్నటువంటి కూడా రాష్ట్రం అవగాహనకి రాష్ట్రం కోఆపరేట్ చేయనటువంటి పరిస్థితులు. అటువంటి నేను అనేటువంటి ఏంటంటే బడ్జెటరీ అలొకేషన్ సంబంధించినంత వరకు ఈరోజు ఈ ఒక్క మొత్తం టోటల్ గా ఇదైపోయిన తర్వాత 18,430 crores వచ్చేప్పటికి మాత్రం అది ఒక పెద్ద ఇష్యూగా దాన్ని మళ్ళీ ఏదో కొత్త ప్రాతిపదిక, కొత్త ఇది తీయాలి, కొత్త లెక్కలు తీయాలి. అదే 1,75,000 కోట్లను ఒకేసారి చేసేస్తే అయిపోయేది కదా. ఈ 18,000 విదేశీ అప్పులు కదా అని చెప్పి మళ్ళీ దాన్ని ఎక్కేసి పక్కన పెట్టారు. ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ. ఒక్క నిమిషం భాను గారు, ఒక్క నిమిషం. మళ్ళీ మొత్తం తవ్వుకుందాం అట్లయితే అది భాను గారు చెప్పింది మాట ఒకటి కరెక్ట్. ఇక్కడ సైక్లోన్ కాదు కాబట్టి అనే మాట అంటున్నారు కదా. ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి ఇక్కడ అప్పుల్లో భాగంగా ఇక్కడ పెట్టినటువంటి ఆ రోజు మేము ఎవరూ ప్రశ్నించలేదు. ఏదైతే మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన జరిగే సమయానికి మీరు చూసుకున్నటువంటి 1,800 కోట్ల రూపాయలు లోటు, 1,800 నుంచి 2,000 కోట్ల వరకు. అదే మా విశాఖపట్నం బడ్జెట్ వచ్చేటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ 2,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్. ఈ 1,800 కోట్లు హైదరాబాద్కి డెఫిసిట్ వచ్చినటువంటి బడ్జెట్ని గత 20 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి డెఫిసిట్ని ఎక్కడి నుంచి పూడ్చాం, ఏ అప్పుల నుంచి పూడ్చాం, ఇటువంటి లెక్కలన్నీ తీస్తే చాలా ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కూడా ఇవన్నీ కరెక్ట్ గా తెలిస్తే మా మీద వాళ్ళు సానుభూతి వ్యక్తపరుస్తారు. ఏది విభజన జరిగిన దానిలో వచ్చినటువంటి లేకుండా ఏమి మేము, ఎందుకంటే తెలుగు ప్రజలుగా డెఫినెట్ గా సానుభూతి ఉన్నది. ఎవరి అవసరానికి వాళ్ళు విభజన కావాలనుకున్న వాళ్ళు కావాలన్నారు. మన విభజన జరిగితే వచ్చే నష్టం మాకుంది కాబట్టి మేము వద్దన్నాం. కానీ జరిగిపోయింది. కానీ తెలుగు వాళ్ళుగా మేమందరం ఒకటే, దానిలో దెర్ ఈజ్ నో యాంబిగ్యూటీ. కాబట్టి ఇబ్బంది వచ్చినప్పుడు మాకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల నష్టాలని కన్సిడర్ చేయాల్సిన. బేసిక్ గా సరే, మనం ఢిల్లీ నుంచి తెచ్చుకున్నా, లేకపోతే ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెచ్చుకున్న నాబార్డ్ లాంటి సంస్థలు, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకున్న అప్పులు, ఇలాంటివన్నీ కూడా సంక్షేమానికో లేకపోతే ఇంకా దేనికో ఇంకా ఖర్చు పెట్టుకుంటాం. విదేశీ అప్పులు మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెడుతూ ఉంటారు తీసుకొచ్చి, లేదా ఒక కొత్త కట్టడాల కోసం, ప్రాజెక్టుల కోసం తీసుకొస్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్పు కేటాయించండి అని అంటారు. ఏది 18,000 కోట్లే, వీళ్ళేమో ఇలా అంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఇలా అంటుంది. అసలు ఆ 1,78,000 కోట్లు ఒకేసారి చేసేస్తే అయిపోయేది. దాన్ని ఆ 18,000 కోట్లు అలా పక్కన పెట్టడంతో ఇప్పుడు ఇష్యూ మొదలైంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు నరసింహరావు గారు చెప్పినట్టు రీఆర్గనైజేషన్ వీళ్ళు డ్రాఫ్ట్ చేసినప్పుడే మేము చాలా విషయాల్లో ఇది సందిగ్ధంలో దాంట్లో ఉంది, అంబిగ్విటీ ఉంది. చాలా విషయాల్లో క్లారిటీ లేదు. ఎస్పెషల్లీ ఆస్తులు అప్పుల విషయానికి సంబంధించిన క్లారిటీ లేదనే విషయం చెప్పాము. సరే, ఇప్పుడు ఆల్రెడీ బిల్ వచ్చింది, డ్రాఫ్ట్ బిల్ వచ్చింది, అది మనం పాస్ చేసాం. అయిపోయిన తర్వాత ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థలు కూడా చెప్పాయి ఈ రెండు రాష్ట్రాలకు సీరియస్ ఛాలెంజెస్ ఉండబోతాయి. ఎస్పెషల్లీ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్లో కానీ మరొక దాంట్లో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి, ఇది వన్ ఆఫ్ ది సీరియస్ ఛాలెంజెస్ నేను చెప్పేది. ఖచ్చితంగా విదేశీ అప్పు కాబట్టి దాంట్లో అంబిగ్విటీ కనబడింది, వాళ్ళు అక్కడ ఆపిపెట్టారు. కాకపోతే ఒకటి దినకర్ గారు చెప్పారు, ఇప్పుడు ఏంటంటే ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది మాట్లాడేటప్పుడు, సున్నితంగా ఉంటుంది. నేనేంటంటే వరంగల్ ఎలక్షన్ కూడా మీ ఇద్దరికి అది ఇంపార్టెంట్. నేనేమంటున్నా మీరేమన్నారంటే ఇక్కడ 18,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది, ఎక్కడి నుంచి పూడ్చామని చెప్పి మీరే ఇంతకుముందు మాట చెప్పారు. 55% ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, టోటల్ రెవెన్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 20% రెస్ట్ ఆఫ్ తెలంగాణ, మిగతా 10%, మిగతా 35% ఏమో. అంటే 65% టోటల్ రెవెన్యూ తెలంగాణలోనే ఖర్చు పెట్టినరా? మరి
వచ్చిన రెవెన్యూ ఖర్చు పెట్టలే కదా. లాస్ట్ 60 years అట్లనే డివైడ్ అయి ఉండొచ్చు కదా. కాబట్టి పాయింట్ కాబట్టి నేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసుకున్నప్పుడు ఇది అది కలిపే కదా పంచుతారు నిధులు. 13 states districts కి పంచుతారు. అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ లెక్క ఉంది. ఈ రెవెన్యూలో వెళ్ళినట్టే కదా. కాబట్టి మనందరికీ తెలుసు గతం జరిగినటువంటి విషయం. ఇప్పుడేంటంటే ఒక విషయం నేను పాపారావు గారు తగ్గిపిస్తాను. అన్ని విషయాలకి పాపులేషన్ రేషియోని మనం తీసుకొని యాక్సెప్ట్ చేసినప్పుడు వారు చెప్పిన కొన్ని విషయాలలో అన్ని విషయాలు పవర్ లేదు, కొన్ని విషయాలు పవర్ లేదు, లొకేషన్ స్పెసిఫిక్ అని కొన్ని చెప్పారు. కానీ ఈ విషయంలో మళ్ళీ ఎక్కడ స్పెండ్ చేశారో అక్కడికి వెళ్ళాల్సి వస్తే దాంట్లో మళ్ళీ చాలా విషయాలు తర్కానికి వస్తాయి. దాన్ని అక్కడే చేశారా, ఏ హెడ్స్లో చేశారు, ఆ హెడ్ నుంచి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేశారా, ఇవన్నీ వస్తాయి. కాబట్టి దానికి ఇప్పుడు సరే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇష్యూ ఉంది, శీలాబిడ్డ కమిటీకి వెళ్ళింది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ ఒక అమికబుల్ రిజల్యూషన్ వస్తుందని చెప్పి నేను చూస్తాను. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ డిమాండ్ చేస్తున్నట్టుగా జనాభా ప్రాతిపదికన కనుక అప్పు విడగొట్టినట్టయితే 52-48% చొప్పున మీకు వచ్చే అప్పు సుమారుగా 10,000 కోట్లు. ఈ 18,000 కోట్లు 10,000 కోట్లు సుమారుగా మీ మీద పడుతుంది. అలా కాకుండా మీరు ప్రాజెక్టుల వారీగా విడగొట్టమని కదా మీరు డిమాండ్ చేస్తారు. ప్రాజెక్ట్ అంటే డెవలప్మెంట్, ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టారో ఆ ప్రాంతాల వ్యయం ఆధారంగా ఇవ్వండి అంటున్నారు. అక్కడ కొంచెం కాన్సెప్ట్ మేము పాపులేషన్ బేసిస్ మీదే ఇప్పుడు డివిజన్ చేయమంటున్నాం. దీన్ని కూడా ఈ ఒక్క అప్పుడే తీసేసి అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు వాడింది కాబట్టి అక్కడ పే చేయాలని అంటున్నారు వీళ్ళు. సమస్య ఇక్కడ వచ్చింది పాపులేషన్ బేసిస్ మీదే చేయమంటున్నాం. ఇప్పుడు లేదు గవర్నమెంట్ కోరుతున్నది వ్యయం ఆధారంగా, ఎందుకంటే హైదరాబాద్ చేశారు ఔటర్ రింగ్ రోడ్ అని, ఫ్లైఓవర్ అని, అది మిగతా అప్పులన్నీ ఇప్పుడు అది ఆ బేసిస్ తీసుకొని దీన్ని ఎందుకు ఈ బేసిస్ మీద తీసుకుంటున్నారని అడగడం జరుగుతూ ఉంది. ఒకటి మీరు చూస్తే ఆస్తులు ఏమో లొకేషన్ బేసిస్ మీద ఉన్నారు, అప్పుల దగ్గర వచ్చేటప్పుడు పాపులేషన్ బేసిస్ అని సబ్జెక్టు ఫారిన్ డెట్ తీసి పక్కన పెట్టి మాట్లాడారు. పవర్ వచ్చేటప్పుడు యూటిలైజేషన్ బేసిస్ అన్నారు. చేసేటప్పుడు కొంత అస్పష్టమైనటువంటి విధానం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పటికే గాయపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం తీసుకున్నటువంటి ఇందాక మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆదాయం 20 సంవత్సరాల నుంచి ఆ విధంగా రాలేదండి. లాస్ట్ 5 years నుంచి రావటం ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటలేదు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటలేదు వాళ్ళు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో లొకేషన్ బేసిస్ అంటున్నారు, డెవలప్మెంట్ అసెట్ బేసిస్ అంటున్నారు. ఆ లెక్కన అసెట్ బేసిస్ మీద అన్ని అప్పులు బడ్జెట్ చెప్పండి భానుగారు చెప్పండి. గత 20 సంవత్సరాలుగా కూడా అదే పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయం ఉంది. ఇక్కడ రెవెన్యూ చూసుకున్నట్టయితే అదే ఆదాయం ఉంది. రెవెన్యూ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ చూడండి. అప్పుడు రెవెన్యూ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ చూడండి. డెఫినెట్ గా రెవెన్యూ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకమ్ చూడడానికి కూడా ఇది ఉంది. రెండోది ఏంటంటే జిహెచ్ఎంసీ విషయంలో చెప్పారు జిహెచ్ఎంసీ డెఫిసిట్ బడ్జెట్ లో ఉందన్నారు. కేవలం ఒక సంవత్సరంలో మేము మరి డెఫిసిట్ ఎట్లా పోయిందండి? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో అంటే అప్పుడు దాకా మా స్వేదం కూడా ఇప్పుడు పనిచేస్తుంది మీకు శక్తిగా. సర్ప్లస్ లో ఎట్లా వచ్చాము ఒకటే ఒక సంవత్సరంలో? జిహెచ్ఎంసీ ఎందుకు వచ్చారంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఎలా వచ్చి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, గతంలో డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఒకటి, రెండవది కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళది కావనండి కొన్ని పార్టీలకు వివిధ పార్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా సరైనటువంటి విధంగా పే చేయకపోవటము. ఆ రోజు ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు పే చేయలేదు అనేటువంటిది వాస్తవాలు తెలుసు. అవి కూడా జనాంకాలతో చెప్పొచ్చు. ఈ రోజు రెవెన్యూస్ అన్ని కలెక్ట్ చేశాం కాబట్టి, ఆ రెవెన్యూస్ అన్నింటినీ ప్రాపర్ గా కలెక్ట్ చేశాం కాబట్టి, ఈ రోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు సర్ప్లస్ లో తీసుకురాగలిగాం కేవలం 1 year లో. ఇక్కడ చట్టంలో చాలా క్లారిటీ, ఎవరికి నష్టం జరగలేదు. ఇక్కడ చట్టంలో చాలా క్లారిటీ ఉంది. ఎవరికి నష్టం జరగలే, ఎవరికి లాభం జరగలే. చట్టంలో ఏ విధంగా క్లారిటీ అంటే నేను ముందే చెప్పినట్లు జనరల్ అయితే గన అది పాపులేషన్ బేసిస్, లొకేషన్ స్పెసిఫిక్ అయితే అది వచ్చేసి ఆ ప్రాంతానికి. కాబట్టి ఆటోమేటిక్గా హైదరాబాద్లో ఎక్కువ చేసింటే తెలంగాణకు పోతుంది, అది అప్పు కూడా అట్టే పోతుంది, అసెట్స్తో పాటు అప్పు అట్టే పోతుంది. ఇప్పుడు నేను చెప్తే కృష్ణా మోడర్నైజేషన్ అయితే అది ఎక్కడ పోతుంది కాబట్టి ఆ మొత్తం అప్పు ఎంత అక్కడ పోతుంది. కాబట్టి ఇక్కడ అప్పులు వచ్చేసి 4 రకాలు. ఒకటి ఓపెన్ మార్కెట్, రెండవది లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది ఎక్స్టర్నల్ ఎయిడ్ గుడక, మూడవది లోన్స్ ఫ్రమ్ అటానమస్ బాడీస్, నాలుగవది సెక్యూరిటీ. ఇది ఓవరాల్గా ఇవన్నీ కలిసి పబ్లిక్ డెట్ అంటారు. దీంట్లో లొకేషన్ స్పెసిఫిక్ జనరల్ కాడ పాపులేషన్, లొకేషన్ స్పెసిఫిక్ కాడ ఏ ప్రాంతం వచ్చి ఆ ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఏదో హైదరాబాద్కి వచ్చేసి అసెట్స్ అన్ని పోయినంటే అప్పులు అట్టే పోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదు.
ఈ 18,000 కాడ వారు చెప్పినట్టు అప్పుడు అట్లా పోలేదు. మీరు అన్న దాంట్లో పాయింట్ అక్కడే. మీరు ఏమంటున్నారు, ఒకవేళ హైదరాబాద్లోని అసెట్ క్రియేట్ అయిందంటే అప్పుడు కూడా అట్నే పోయి ఉంటాయని మీరు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగిన 160,000 కోట్లలో అట్లా పోలేదు, జనాభా ప్రాతిపదికన పోయాయి. అకౌంటెంట్ జనరల్ అలాగే చేశారు. ఇక్కడ లొకేషన్ స్పెసిఫిక్ ఉన్నట్టు లొకేషన్ ప్రకారంగా పోయినాయి. జనరల్గా ఉండేది ఇప్పుడు సెర్ఫ్ ఉంది, అది జనరల్గా పాపులేషన్ వేశారు. ఇది లొకేషన్ కృష్ణామఠం చేసింది ఆంధ్రాకి వేశారు, ఇక్కడ ఓఆర్ఆర్ది తెలంగాణకి వేశారు. కాబట్టి ఎక్కడ ఏం జరగలేదు. ఈ 18,000 కాడ ఏమైందంటే దీన్ని జనరల్గా తీసుకోవాలన్నా స్పెసిఫిక్గా తీసుకోవాలన్నా చాలా సమస్య వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏముంటుంది, ఇది జనరల్గా తీసుకోండి అంటే పాపులేషన్ బేస్ మీద మాకు 58 మాకు సంథింగ్ అండి, మీరు 42 తీసుకోండి, ఇది అంతలకలా ఖర్చు పెట్టినాము అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే సైక్లోన్ మెయిన్గా వచ్చేది ఆంధ్ర ప్రాంతానికే కదా, కాబట్టి ఇది లొకేషన్ స్పెసిఫిక్ తీసుకొని కాదు కదా. ఈ 18,000 కోట్లతో మొత్తం సైక్లోన్ మెయిన్ అదే ఉండేది అలా. కాబట్టి అక్కడ అందుకోసం ఏమంటున్నారంటే సరే థర్డ్ పార్టీకి ఇచ్చేసాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు మీరు ఇట్లా డిసైడ్ చేసి చెప్పేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అకౌంట్లోనే ఉంది, దాన్ని మీరు సెటిల్ చేసేయండి దాన్ని అని థర్డ్ పార్టీకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటే ప్రస్తుతానికి వాళ్ళ మీద బడ్డం లేదు కాబట్టి సరే ఫైనల్ గా తెలిసినాక ఇవ్వాల్సిందే కదా. ఫైనల్ గా కాదు తెలిసిన తర్వాత ఎవరైనా ఇవ్వాల్సిందే. గత ఏడాది ఏపీ కట్టిన ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా తులసిరెడ్డి గారు చెప్తున్నట్టుగా అందులో పెద్దగా రియార్గనైజేషన్ బిల్లో పెద్దగా అంబిగ్యూటీ ఏం లేనటువంటి పరిస్థితే. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ నిర్ణయాల్ని ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూర్చునబెట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నమే చేయనటువంటి సందర్భంలో ఈరోజు షిలాబిడే కమిటీ కావచ్చు, అది ఉద్యోగులకు సంబంధించినటువంటి డివిజన్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఐఏఎస్ కి సంబంధించినటువంటి డివిజన్ల విషయంలో కావచ్చు, లేకపోతే వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత అలసత్వాన్ని ప్రదర్శించింది అనేటువంటిది ఇరు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్ ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం చూపెడుతున్నటువంటి అలసత్వం ఈ రోజు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో వచ్చి కేంద్ర మంత్రులంతా వచ్చి 2 నెలల లోపల హైకోర్టు డివిజన్ అని చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఈ ఎన్నికల్లో వచ్చి చెప్తున్నారు. ఈ రోజు అక్కడికి పోయి 2 లక్షల ఇల్లు ఇచ్చారు, వీడికి వచ్చి 10,000 ఇల్లు ఇచ్చారు. మీ మాటలు వినటం కాదండి, నేను పొద్దున్న నుంచి మేము మధ్యాహ్నం నుంచి మేము టీవీలని చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. సో ఎన్నికల ప్రచారాల్లో ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇట్లయితే చేస్తున్నది, ఈ విధంగా మనకు అన్యాయం చేస్తుంటే మరి మీరు ఇంకా బీజేపీ ఓటేయడానికి ఎట్లా వచ్చేది, ఇంకా మమ్మల్ని అడగడానికి ఎట్లా వస్తున్నారు. భరమచంద్రరావు గారు బీజేపీకి ఓటేస్తానని వస్తేమో ఏమని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు, మాకేం చెప్తున్నారా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడే అక్కడ వరకు పోతుంది, అక్కడి వరకు పోతుందని చెప్తున్నాం. అప్పటికే చూపెట్టండి, వచ్చిన నెంబర్లను అట్లే ఇవన్నీ ఎవరికి పడితే చూద్దాం 2 రోజుల తర్వాత. నేను చెప్పేందంటే కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటప్పుడు కమిటీ ఉంది అక్కడ, షీలాబిడే కమిటీ అని చెప్పేసి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు వచ్చేసి 18,050 40 చెప్పారు. ఇస్ అ ప్రాసెస్. ఓకే, రియాగ్నేషన్ బిల్ ఉంది, ప్లాన్ ఉంది, ఒక ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కు రానందు మన సెక్రటరీ రాని కారణాన కరువు మండలాలు ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి వారు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇవాళకి కూడా కరువు మండలాలు ఫైనలైజ్ కాలేదు. అలసత్వం మీద రైతులు చచ్చిపోతా ఉంటే ఇది ఒక బర్నింగ్ ఇష్యూ కంటే టాపిక్ డైవర్ట్ లాస్ట్ డేట్ ఫర్ దిస్ లాస్ట్ డేట్ లేదు కదా అని చెప్పేసి సరే అది వదిలేద్దాం, రెయిన్ఫాల్ ఉంటేనే ఇస్తామన్నారు. కరువును వదిలేద్దాం, వైఫైలో ఉన్నారు వాళ్ళు. డెడ్ లైన్లు లాస్ట్ డేట్ లేవు కదా అని చెప్పేసి దాన్ని అలాగా పొడిగించుకుంటూ పోలేదు. ఎంత పోర్షన్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ పెండింగ్ లో ఉంది, ప్రాసెస్ ఉంది, కమిటీ ఉంది. డెఫినెట్ గా 90% ఆఫ్ ది టోటల్ అమౌంట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దీంట్లో కొద్దిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి కన్సర్న్స్ ని అడ్రస్ చేయాలి, ఒక అమికబుల్ రిజల్యూషన్ తీసుకురావాలి. దానికోసం టైం తీసుకుంటే మంచిదే కదా, తప్పేం దాంట్లో. ఇప్పటికిప్పుడు ఒకవేళ ఇవాళ ఏపీ 200 కోట్ల రూపాయలు ఇవాళ ఇంట్రెస్ట్ పే చేస్తే రేపు పొద్దున
దాని యొక్క సొల్యూషన్ వేరేలాగా వచ్చింది అనుకోండి, వన్ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్. సైక్లోన్లు అటువైపే ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ 18,000 కోట్లలో ఎక్కువ అటు వాటాయే ఇవ్వండి, అప్పును అటే కేటాయించండి అనడం అది లాజికల్ కంక్లూజన్ అవుతుందా పాపారావు గారు? నిజమే, అది సైక్లోన్లు అట్టే వస్తాయి అనేది నిజమే, కానీ సైక్లోన్ రావడం కాదు అది నిజమే, కానీ అది నిజమే కాదు. వినండి ఆయన వినమనండి, ఆయన పూర్తి కాలేదు ఇంకా. నిజమే, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని రేకప్ చేస్తే ఇంకా ఇప్పుడు ఇందా జరిగిన డిస్కషన్ మొత్తం ఈ రేకప్ అవటం దగ్గర నుంచే జరిగింది. ఆ విషయాన్ని టచ్ చేయడం దగ్గర నుంచే మిగతా అక్కడ ఇంత ఖర్చు పెట్టాం ఇక్కడ. ఇప్పుడు ఇదేమవుతుందంటే పంతాలు పట్టింపులు ఇష్యూ అవుతుంది, కానీ 18,000 కోట్ల దగ్గర ఈ 900 కోట్ల వడ్డీ మాత్రం అలా కడతానే పోతారు. ఈ రకంగానే మనం మాట్లాడుకుంటా ఉండేటట్లయితే ఇది తెగని సమస్యగానే మిగిలిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది 18,000 కోట్లు అలా ఉన్నాయి. మీరు దీనిలో మీ 18,000 కోట్లలో కూడా ఎంత మేరకు మీరు చెల్లించడానికి ఇద్దరి మధ్య ఏకీభావం ఉందో చూసుకొని అంత మేరకు ముందు కట్టేసి మిగిలిన అమౌంట్ మీద పక్కన పెట్టి చేసుకుంటే అది కొంత సులభసాధ్యంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ పంతాలు పట్టింపులు ఉన్నా కానీ ఇప్పుడు 18,000 కోట్లలో 10,000 కోట్లకు మాత్రమే ఏకీభావం వచ్చింది అనుకోండి, రెండు రాష్ట్రాల మధ్య మేము ఇంత కడతాం అనేది ఏదో ప్రాతిపదిక, మీరు అనుకునే ప్రాతిపదికే వచ్చింటే దాన్ని కట్టేసి మిగతా 8,000 కోట్ల మీద కొట్టుకుంటే కనీసం వడ్డీ అయినా తగ్గుద్ది. కాబట్టి ఏంటంటే ప్రధానంగా తగాదాలకు పోయి బ్యూరోక్రటిక్ గా చేసుకునేది కాదు వ్యవహారం. బ్యూరోక్రటిక్ గా పద్ధతులు అవసరం, పొలిటికల్ డెసిషన్ పంతాలు పట్టింపులు పోకుండా ఎంత తొందరగా విడగొట్టుకుంటే అంత మంచిగా అవుతుంది. ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ లేకపోయేటట్టు దీనివల్ల అందరూ నష్టపోతారు, ట్రస్ట్. ఎందుకంటే కేసీఆర్ గారు మొన్న అక్కడికి వెళ్ళారు మాట్లాడటానికి, ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే రెండు రాష్ట్రాల ప్రజలు ముందు రిప్రోచ్మెంట్ కంటే దూరంగా రెండు రాష్ట్రాలు అయినప్పటికీ తగాదా లేకుండా ఉండాలని కోరుకుంటుంటే రాజకీయాల్లో మాత్రం తగాదాలు బ్యూరోక్రటిక్ గా, లేకపోతే బ్యూరోక్రటిక్ ఇన్ ద సెన్స్ అంటే అధికారికంగా టెక్నికాలిటీస్ అన్నింటినీ పెట్టుకుని తగాదాలు ఆడుకుంటూ కూర్చునేటట్టయితే ప్రజలు ఎవరిని క్షమించరు. కాబట్టి ఏంటంటే మీరు ఎంత చెల్లిస్తారు ఏంటంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకోండి, ప్రజలు హర్షిస్తారు దాన్ని. రైట్ సార్, ఒక్క నిమిషం దినకర్ గారు, ఇక్కడ మహా అయితే ఏమన్నా అటు ఇటు లెక్కలేస్తే 2-3 కోట్లు లేదో 1000 కోట్లు ఇట్లా తేడా వస్తుందేమో. దీన్ని ఇలా పొడిగించుకుంటూ పోతే 900 కోట్లు ఏటా భారం పడుతుంది. ఇది అనవసరమైన ఒక తెగని అంశం అయితే కాదు. ఇది ఖచ్చితంగా అయితే ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోవాలి, లేకపోతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలైనా కూర్చుని ఎక్కడో తెగొట్టుకుంటే ఇష్యూ తొందరగా ఇదవుతుంది. బట్ ఆ పరిస్థితి కనిపించట్లా. దీని ఏదో రకంగా మరి మీ ఆలోచనలు ఏమన్నా మొత్తం 18,000 కోట్లు కేంద్రం కట్టేలాగా దోసేద్దామని చూస్తున్నారా? మరి అలా జరిగినా మంచిదే, జరగనివ్వండి. కానీ అలా జరిగే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పెద్దగా ఇద్దరిని పట్టించుకునే పరిస్థితి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండింటిని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. లేదు ఒకటండి, అలా జరగాలన్నా కానీ వీళ్ళిద్దరిది కాకుండా కేంద్రమే కట్టాలన్నా కానీ వీళ్ళిద్దరు ముందు మధ్య ఐక్యత ముఖ్యం. ముందు ఇలా కొట్టుకుంటే వాళ్ళు ఏమాత్రం కాదు. వీళ్ళిద్దరు ప్రధానమంత్రి జైట్లీకి ఒక లెటర్ రాస్తే మేము ఇద్దరం కట్టలేమనంటే పాపారావు గారు అనుకున్నంత సమస్యలు ఇప్పుడైతే ఇటువంటి సబ్జెక్టుల మీద కొట్టుకొని లేకపోతే దీన్ని ఏదో చేసుకునే పరిస్థితి అయితే ఏం లేదు. కాకపోతే ఒక కంక్లూజన్ రావాల్సినటువంటి సబ్జెక్ట్లో, ఒక కన్సెన్సస్ రావాల్సినటువంటి సబ్జెక్టులు 18,000 కోట్లు ఉన్నప్పుడు అక్కడ అదనంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులు సాధ్యమైనంత వరకు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ముందు. కాబట్టి జనరల్ డెట్కి వెళ్ళింది పాపులేషన్ బేసిస్ స్పెసిఫిక్ అసెట్ వైజ్ అన్నప్పుడు అక్కడే సమస్య వస్తుంది. మీరు గమనించుంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తుల్ని ఐడెంటిఫై చేయటము, వాటిని లెడ్జర్లు తయారు చేయటమే వల్ల కాలేదు. అంటే ఎంత అస్పష్టంగా ఉంటుంది. ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ లాగా వాడినటువంటి ఈ అప్పుల్ని కొన్నిటిని మాత్రమే మనం విభజించగలం, కానీ చాలా అంశాల్లో స్పెసిఫిక్గా తీసుకెళ్ళి ఐడెంటిఫై చేసి అసెట్ వైజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డెట్ జనరల్ డెట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అదనంగా ఆల్రెడీ కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారి మీద అదనపు అప్పు పడినటువంటి మాట వాస్తవం. అస్పష్టమైనటువంటి విధానంతో ఆ రోజు తొందరపాటు చర్యలతో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ మొత్తం తప్పులు తడక ఉండటం, సరైనటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇటువంటి ఇబ్బందులను సరిగా కన్సర్న్గా చేసేటటువంటి నిష్ణాతులైనటువంటి గణాంక నిపుణులు ఉన్నప్పటికీ కూడా సమయం వారు తీసుకునేటటువంటి స్పీడ్గా తీసుకున్నటువంటి చర్య వల్ల ఇప్పుడు మనం ఇంకా అంటే సరైన సమయంలో ఉద్యోగుల విభజన ఇంకా పూర్తిగా ఇప్పుడు ఇంకా పూర్తయిందో లేదో కూడా తెలియదు. ఇంకా పూర్తి అవ్వకుండా ఉద్యోగుల విభజన సరిగ్గా లేకపోవడంలో రెండు ప్రభుత్వాలు సక్రమంగా సవ్యంగా పనిచేయట్లా, రెండు ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయట్లా. సమర్థవంతంగా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. 10th షెడ్యూల్లో 230 సంస్థలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఆ 230 సంస్థలు ఎలా విభజించాలి, మాకు దాంట్లో ఏమి కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక నివేదిక పంపించిందా?
తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చిందా? అలా అనేక విషయాల్లో విభజనలో వచ్చిన సమస్యల గురించి వీళ్ళు పూర్తి స్థాయి నివేదికలు ఒక్కటంటే ఒక్కటి తయారు చేయాల. రెండు ప్రభుత్వాలు ఈ విషయంలో అసలు ఎక్కడ పనిచేయట్లేదు సరిగ్గా అన్న భావన అందరూ కలుగుతుంది. సరే వీళ్ళు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే యాక్ట్ చేస్తుందా, వెంటనే యాక్ట్ చేయదా తర్వాత విషయం. కానీ వీళ్ళు అసలు ఈ నివేదికను ఇచ్చారా? ఇందాక వాళ్ళు చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు. ఒకటి నరసింహ గారు, అంటే వీళ్ళు నివేదికలు ఇవ్వడం ఏంటి? చట్ట ప్రకారం ఆటోమేటిక్ గా జరిగిపోవాలి కదా అన్ని రకాలుగా. అది ఏ షెడ్యూల్లో ఉన్న 10th కానివ్వండి 9th కానివ్వండి ఏదైనా అనుకోండి. మీరు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జరగాల్సినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇది చేయండి, మాకు అది నివేదికలు ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు కదా. ఎందుకంటే కమల్నాథన్ కమిటీ ఉంది, తర్వాత శిలాబేడి కమిటీ ఉంది, ఇంకా 2-3 కమిటీలు ఉన్నాయి. వాళ్ళు పని చేయాలి కదా. పని చేయకుండా ఎక్కడో కూర్చుని ఏసీ రూములో కూర్చుని మీరు నివేదికలు ఇవ్వలేదంటే హౌ ఇట్ ఈస్? ప్రభుత్వం బాధ్యత కాదా? నివేదిక ఇవ్వడం అన్నది ఈ సంస్థ కావాలి, దీంట్లో ఈ భాగం కావాలి. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఎన్జీఆర్ రంగా యూనివర్సిటీ నుంచి అన్ని మా సొంతం అంటుంది. ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి వాటికి మా సొంతం అనేసరికి అక్కడ శాఖలు కూడా తీసేయడం జరిగింది. దాని మీద హైకోర్టు కూడా హెచ్చరించడం జరిగింది. కానీ దాని మీద అది మీది కాదు మాదేని వాళ్ళు చెప్పాలిగా. ఇంతవరకు ఎక్కడైనా చెప్పడం జరిగిందా? వాళ్ళు ఒక నివేదిక తయారు చేయడం జరిగిందా? దాన్ని ఎవరు విభజించాలి? దాన్ని విభజిస్తాం అన్నది రెండు ప్రభుత్వాలు విభజించుకోవాలని చెప్పారు తప్ప చట్టంలో రెండు ప్రభుత్వాలకు ఇంకొక కమిటీ వచ్చి వాళ్ళు విభజిస్తారు ఈ సంస్థలన్నీ ఎక్కడ చెప్పాల. రెండు ప్రభుత్వాలు కూడా సరైన నిష్పత్తిలో, సరైన పద్ధతిలో, సరైన రీతిలో విభజించుకోవాలని చెప్పారు. చెబితే అప్పుడు కనీసం మాకు ఇది కావాలి అది కావాలని ఈ రెండు ప్రభుత్వాలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అసలు. భానుగారు చెప్పండి. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు నివేదికలు ఇవ్వలేదని లేకపోతే అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటి సరైనది కాదు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా నివేదికలు ఇచ్చినటువంటి వాటిని ఎన్నింటిని విభజన పూర్తయింది అది మొదలు చెప్పమనండి. ఈరోజు ఉద్యోగుల విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇచ్చారు. అయినా కూడా ప్రక్రియ పూర్తిగా అయినటువంటి పరిస్థితి కమల్నాథన్ కమిటీ ఎందుకు పూర్తి అవ్వట్లేదు? కమల్నాథన్ కమిటీ ఒకవేళ చేయలేకపోయినట్టయితే ఒకే ఇంతమంది ఉద్యోగులు విభజన చేయలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఇంకొక కమిటీని అపాయింట్ చేయమనండి, ఇంకొక 2 కమిటీలను అపాయింట్ చేయమనండి. వేరు శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని ఒక శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులను ఒక కమిటీ ముందు, ఇంకొక శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఇంకో కమిటీ ముందు పెట్టమనండి. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం ఉద్యోగుల్ని ఒకే కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక పూర్తి చేయలేకపోతే ఇంకా 2-3 కమిటీలు ఏమనండి, లేకపోతే దాన్ని ఫాస్ట్ గా చేసేటువంటి ప్రక్రియని చేయమనండి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని ఒప్పుకున్నటువంటి వాటిని విభజన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రం నివేదికలు ఇవ్వలేదు కాబట్టి కేంద్రం చేయట్లేదు అనేటువంటి విధంగా సమర్థించుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పేదలుచుకున్నాను. ఉమ్మడి సంస్థల గురించి నేను చెప్పింది ఉద్యోగుల గురించి కాదు. ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్ గా సంస్థల విషయంలో కూడా దేంట్లోనైతే ఉమ్మడిగా రెండు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. పాపారావు గారు, ఇక్కడ మనం సరే ఈ అప్పుల గురించి మనం కూర్చున్నా కూడా ఇలాంటి ఇష్యూసే కదా, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ కావస్తోంది, సంవత్సరాలు దాటిపోయింది. ఎంతకాలం ఇలా ఈ ఇష్యూస్ అని ఇలా పెండింగ్ పెట్టుకుంటూ కూర్చుంటే ఎవరు ఇనిషియేట్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు ఇవ్వాలి అని అంటే నివేదికలు ఇచ్చినంత మాత్రం కేంద్రం తొందరగా చేయాలని లేదు. ఒకవేళ కేంద్రం తొందరగా చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్ట ప్రకారం చేసేయచ్చు. సో దీనికి ఎక్కడ ముగింపు, ఎక్కడ ఎన్నాళ్ళు సాగదిస్తారు దీనిలా? ప్రధానంగా ఇక్కడ ఏంటంటేనండి, కేంద్ర ప్రభుత్వ పాత్రలో కూడా కేంద్రం అంటే మొత్తం ప్రభుత్వ పాత్ర కాకపోయినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర కూడా ఇక్కడ రాష్ట్రంలో కొంత ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పాత్రలాగా చాలా సందర్భాల్లో ఉందనే సందేహాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఆశించారు. అక్కడ రాజధాని నిర్మాణం కోసం స్వయం స్పెషల్ స్టేటస్ అది అనుకున్నారు. తర్వాత రాజధాని నిర్మాణం కోసం సాయం అని, మొన్న అది రాలేదనేది వాళ్ళకు ఒక పెద్ద డిసప్పాయింట్మెంటు. ఇట్లాంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత ఏదైనా సరే మేము ఎడ్జి రావాలని ఆ ధోరణి కేంద్ర ప్రభుత్వంలో ఉందనే సందేహం ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక భవిష్యత్తు మీద కనుక ఒక అంచనా, భవిష్యత్తులో తమ గెలుపు, ఇప్పుడు వరంగల్లో బై ఎలక్షన్లు అట్లాంటి ఏదైనా సరే, లేకపోతే రేపు పొద్దున 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కానీ వీళ్ళ భవిష్యత్తులో తమ రాజకీయ పక్షం ముందుకెళ్లాలని ఆ కోరిక ఉండేటట్లయితే వీళ్ళిద్దరు ప్రాగ్మాటిక్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, కేసీఆర్ గారు అక్కడికి వెళ్తే వామ్ వెల్కమ్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఇది మంచిది, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఆ రోజుకి ఈ రోజుకి ఉద్యమం జరిగిన కాలం నుంచి ఈ రోజు కూడా మొత్తం మీద ఏంటంటే ప్రజల మధ్య తీవ్రమైనటువంటి వైరుధ్యాలు లేవు.
ప్రధానంగా ఏంటంటే రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు ఈరోజు ప్రస్ఫుటంగా ఈ పేపర్లో కనపడ్డాగా ఇటు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటి ప్రాగ్మెటిక్గా పరిష్కారం కనుక్కోవటం దేనికైనా సరే కనుక్కోలేని పరిష్కారం అంటూ ఏమీ లేదు. పైగా ఇంత రాజధాని నిర్మాణం కోసం అన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు సర్ప్లస్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు అప్పు తెచ్చుకుంటా పైగా దానికి ఎఫ్ఆర్బిఎం కూడా ఇంకా పెంచాలి మాకు లిమిట్ అని అడుగుతా ఇవి చేస్తున్నారు మీరు 18,000 కోట్ల దగ్గర, లేకపోతే ఇంకో దాని దగ్గర మనం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా అనుకుంటున్నాం ఎవరైనా. కాబట్టి ఏంటంటే దీన్ని పరిష్కారం చేసుకునేటట్లయితే మీ ఇద్దరికి కొంచెం హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి మీ రాష్ట్రంలో పనులు చేసుకోవడానికి. కానీ మీ రాష్ట్ర ప్రజల్ని మీరు ఇక్కడ 3 అంశాలు. ఒకటి అప్పుకు సంబంధించి ఈ 18,000లో మేము 10,000 కోట్లు మేము కట్టుకుంటాము, మీరు 8,000 కోట్లు కట్టని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ లేదు మొత్తం 18,000 మీరే కట్టుకోండి అనేది సమస్య ఉంది. దానికి వచ్చేసి జనరల్ స్పెసిఫిక్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమంటుందంటే కాగును వచ్చేసి మీరు తేల్చండి, 3వ పార్టీ మేము ఇద్దరము కర్రాలేకున్నామని చెప్పి అడిగారు. బహుశా వాళ్ళు తెలుస్తారు అది దానికి సంబంధించి. ఇంకా రెండవది సెక్షన్ 75లో 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ సంబంధించి సెక్షన్ 75 చాలా క్లారిటీ ఉంది. 1 year వరకు ఏ ప్రాంతంలో ఉండేటి ఆ ప్రాంతంలో ఉంటాయి. ఆ గవర్నమెంట్ ఓవరాల్గా చూడాలా. 1 year లోపల 2 గవర్నమెంట్లు అడ్జస్ట్ కావాలా, రానప్పుడు వచ్చేసి ఎట్లా జోక్యం చేసుకోవాలా. ఇక్కడ మెయిన్గా తెలంగాణలో హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొందరపడాలా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేర్చుకోవాలా. తెలంగాణ గవర్నమెంట్ తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క కాబట్టి వాళ్ళు తొందరపడాలి వచ్చేసి అదే ఒకటి. కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తప్పు ఉంది ఇక్కడ యాక్చువల్గా 9th 10th దాంట్లో. ఇక 3వది ఉద్యోగులకు సంబంధించి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ తప్పు. ఆల్రెడీ ఉద్యోగులకు సంబంధించి అది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ కోట్లో ఉంది, వాళ్ళు తెంచక మొత్తం సమస్య వస్తూ ఉంది. ఇది ఓవరాల్గా 3 ఇష్యూస్. ఇంత పెద్ద అంశాల్లో ఇది చిన్న అంశమే సరే ఏదో రకంగా రెక్టిఫై అవుతుంది. కాకపోతే భవిష్యత్తులో 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి పెను సవాలు ఇప్పుడు వచ్చినటువంటి అప్పు విభజన అయిపోయింది. ఒక రకంగా చూస్తే తెలంగాణలో కూడా ఆదాయము క్రమేపీ డిమినిష్ అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా 10 జిల్లాలు ఏదైతే ఉన్నాయో చుట్టూతా ఉన్న జిల్లాలు ఏదైతే మారుమూల ఆదిలాబాద్ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లాలు చూసినప్పుడు అక్కడ కూడా అదనపు అప్పులు చేసి డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఆదాయం ఒకవైపు తగ్గుతుంది. రెండో వైపు ఆంధ్రప్రదేశ్కి చూసేటప్పటికి ఆల్రెడీ ఇప్పటికే ఆ ఇబ్బందుల్లో ఉంటాము, అదనపు అప్పులు తీసుకునేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. అక్కడ వచ్చేటటువంటి ఆదాయం పెంచుకునేటటువంటి సోర్సెస్ని కూడా చాలా స్పీడ్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి చర్యలే తీసుకోవడానికి కార్యక్రమాలు రూపొందించుకుంటా ముందుకు వెళ్తుంది. కాబట్టి భవిష్యత్తు ఈ అప్పులకి సంబంధించినటువంటి అంధకారం విభజనకి ముందే 30,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం అప్పులు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దానిలో 12,000 కోట్ల రూపాయలు వడ్డీలు మాత్రం కట్టడం జరిగింది, 10,000 కోట్ల రూపాయలు అసలు తీర్చడం జరిగింది. అంటే అదనంగా ప్రతి సంవత్సరం చేసే అప్పుల్లో నుంచి 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అభివృద్ధికి వాడుకునే వెసులుబాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే విభజన జరిగిన తర్వాత పరిస్థితి ఎంత దయనీయంగా మారబోతుంది అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. చివరిగా ఏంటంటే ఎంప్లాయీస్ డివిజన్ విషయంలో పదే కేంద్ర ప్రభుత్వం ఎఫెక్టివ్గా లేదు. ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో డెఫినెట్గా గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ఉంటుంది. చాలా సంఘాల దగ్గర నుంచో వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళు ఉన్న కమిటీస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. దాంట్లో కొంత ప్రాసెస్ డిలే అవుతూ ఉంటుంది. ఇంతకుముందు వారు చెప్పినా వీరు చెప్పినా ఉమ్మడి సంస్థల విషయంలో 1 yearలో మీరు ఆ సంస్థలు మోడాలిటీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా, డిఫైన్ చేయాలా, ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలనే విషయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత అని చెప్పేసి విషయం వారు చెప్పిన తర్వాత భానుప్రసాద్ గారు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉద్యోగుల దగ్గరికి వెళ్ళిపోయి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రొయాక్టివ్గా మీ గవర్నమెంట్ చేసే పని మీరు చేయకుండా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కర్ర పెత్తనాన్ని కోరుకుంటున్నారా ప్రతిసారి? అంటే మన దగ్గర ఆ మెచ్యూరిటీస్ లేవు ఈ 2 స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర మీరు అంటే ఇక్కడ ఎట్లుందంటే దేర్ ఆర్ టూ టంగ్స్ వీళ్ళ దగ్గరనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ వస్తేనేమో చూసారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉండే ప్రయత్నం చేస్తుంది, ఏకపక్షంగా పోతుంది. ఇది ఎక్కడ లేదు. యూ గో యాజ్ ఫెడరల్ సిస్టమ్లో మేము గౌరవిస్తాము, మొడాలిటీస్ మీరు డిఫైన్ చేయండి అంటేనేమో కేంద్ర ప్రభుత్వం అలసవుతాయి. ఇది డబుల్ టంగ్ ద్వంద్వ విధానాలు. కాబట్టి మీరు ప్రొయాక్టివ్గా మీరు చెప్పినట్లు ఉమ్మడి సంస్థలలో మోడాలిటీస్ మీరే డిఫైన్ చేయండి. లేదనుకుంటే ఇట్లా కమిటీస్ ఉన్నాయి. ఈ ఫండ్స్ విషయంలో ఆల్రెడీ మనం సిఏజీ దగ్గర పోయినాం కాబట్టి వీ హావ్ టు వెయిట్ ఫర్ ద సిచ్యువేషన్. ఇదేది రాత్రి ఏమో కొంపలు కూలిపోయే విషయం కాదు, లేకపోతే కాలిపోయే విషయం కాదు. ఎస్ అవసరం ఉంది, అంత మాత్రాన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని అది ఒక కుటుంబమైనా ఒక వ్యవస్థ అయినా ఒక రాష్ట్రమైనా దేశమైనా ఆస్తులు
అప్పులు ఈ పంపకాలు జరిగిన తర్వాతే విభజనలు లేదా విడిపోవడాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివి జరగకుండా ముందు విభజన జరిగిన తర్వాత ఇద్దరి మధ్య తగులాట పెట్టినట్టుగా కనబడుతోంది. ఈ చిన్న చిన్న అంశాలను కనుక తొందరగా పరిష్కరించుకోకపోతే అభివృద్ధి పరంగా ముందుకు సాగే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయా లేక కేంద్రం జోక్యం చేసుకుంటుందో తెలియదు. కానీ ముందుగా ఇలాంటి అంశాలన్నింటి కూడా తొందరగా పరిష్కరించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. తులసిరెడ్డి గారు, దినకర్ గారు, సీతారెడ్డి గారు అండ్ నరసింహరావు గారు, పాపారావు గారు, భానుప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.